హైదరాబాద్, ఘట్కేసర్, సామీర్పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అంతా చిమ్మ చీకటే ఉంటుంది. అక్కడక్కడ రోడ్డు పక్కనే గంజాయి బ్యాచ్లు, మందు తాగుతూ కనిపించే పోకిరీలు, ఇదే అవకాశంగా అక్కడే వ్యభిచారం. ఇది నగర శివార్లలో ఔటర్ సర్వీస్ రోడ్లపై జరుగుతుంది. సాయంత్రం తర్వాత ఈ దారి వెంట ఒంటరిగా ప్రయాణించాలి అంటే ప్రజలు జంకుతున్నారు. సర్వీస్ రోడ్, ఇంటర్చేంజ్లు, సమీప ప్రాంతాల్లో భద్రతపై చాలా రకాల ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ విద్యుత్ దీపాలతో ఔటర్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పక్కనే సర్వీస్ రోడ్ వెంట అంతా చీకటే. ఇంటర్చేంజ్ల ప్రాంతాల్లో మినహా ఎక్కువ ప్రాంతాల్లో లైట్ల ఏర్పాటు కూడా చాలా తక్కువే. ఇదే అదునుగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడ బహిరంగంగానే వ్యభిచారం జరుగుతోంది. కొందరు హిజ్రాలు వాహనాలు ఆపి మరీ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. గంజాయి బ్యాచ్లు, చైన్ స్నాచర్స్, దోపిడీ ముఠాలు ఇక్కడ తిష్ట వేస్తున్నాయి. ఇష్టారీతిన ఔటర్ వెంట రాత్రిపూట లారీలు నిలుపుతున్నారు. పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో ఉండడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇదే గనక కంటిన్యూ అయితే ఆ దారిన వెళ్లే వాళ్ళందరికీ కూడా పెను ప్రమాదమే.